సంఘటన ఎలా చూస్తారు మేడం? అంటే టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల చనిపోయారని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి, ఎలా చూస్తారు? జనాలు చూడటానికి జనాలను మేమేం మభ్యపెట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ట్రోల్స్ చేయటం వల్లనే ఆ అమ్మాయి చనిపోయిందని ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్స్ అయిన ఆధారాలు ఉన్నాయి. ఇది ఎవరు కూడా కల్పించింది కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ టీడీపీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వలన అకారణంగా అమ్మాయి పాపం చనిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. వీళ్ళు చేసిన ఈ విద్రోహ చర్యల వల్లనే ఆ అమ్మాయిని అంత మానసికంగా వీళ్ళు ఎక్కువగా ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేసి మానసిక క్షోభ పెట్టడం వల్లనే ఆ అమ్మాయి తన ప్రాణం తను తీసేసుకోవడానికి ముందుకెళ్ళిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. మేడం, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, అలాంటి ఒక స్త్రీని పట్టుకుని వాత్సల్యం అంటే మనకున్నటువంటి స్వతంత్రంలో ఉన్నటువంటి వాత్సల్యం అంటే ఎవరికైనా చెప్పుకునే హక్కు ఉంది. కానీ ఇలాంటి ఒక స్త్రీ బయటకు వచ్చి చెప్పడాన్ని ఎలా జీర్ణించుకోబడే కారణం ఏంటంటారు? అంటే టీడీపీ జనసేన వాళ్ళు జీర్ణించుకోబడే కారణం ఏంటంటారు? ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి విషయంలో ముందుండాలి అని చెప్పి జగనన్న ఆడవాళ్ళకి పెద్ద పీట వేశాడు. ప్రతి మహిళ కూడా డ్వాక్రా రూపేణ అన్ని రూపేణ పెద్ద పీట వేసి వాళ్ళకంటూ ఒక స్థానాన్ని కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే కదా ప్రతిదీ స్కీముల రూపేణ వాళ్ళకి అందిస్తున్నాడు. మరి ఈరోజు సొంతింటి కళ కూడాను ఎవరికి ఇది చేయకుండా నా ఆడపడుచులకు పేరు మీద రిజిస్టర్ చేయాలన్న ఉద్దేశంతోనే రిజిస్టర్ చేసి మరీ ఇచ్చాడు. నాకు రెంటింట్లో ఉండటం వలన నేను ఇబ్బందులు పడ్డాను. ఈరోజు నాకంటూ ఒక సొంతిల్లు ఉంది అని ఆ అమ్మాయి సంతోషంగా వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆడపిల్లలు అనేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఇంకా ఎవరైనా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనగలరా? ఇలా హెరాస్మెంట్ చేయటం వలన ఎంతోమంది భయపడి వెనక్కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు జనరేషన్ను బట్టి చాలా ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ప్రతి విషయంలో మేము కూడా పాలిటిక్స్లోనే కానీ ప్రతి విషయంలో కూడా ముందుకు వస్తున్నారు. తను ఒక వంటింటిలో ఉండే ఒక మహిళలాగా కాకుండా జస్ట్ తనకు జరిగిన సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవటం ఆ అమ్మాయి చేసింది. అంతకు మించి ఏం లేదు. దాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఒక సాధారణ మహిళ, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, ఇంత కూడా జాలి లేదు తనంతట తానుగా చనిపోయేలాగా ఆ అమ్మాయిని ప్రోత్సహించి అంత దారుణాన్ని కొడిగట్టిన ఈ టీడీపీని ఏం చేయాలి, జనసేన వాళ్ళకి ఏం చేయాలి? మేడం, ఇప్పుడు ప్రశ్నిస్తాను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎంత సంఘటన జరిగినా సరే ఒక స్త్రీకి జరిగిన అన్యాయాన్ని ఎందుకు పరిస్థితులపోయే కారణం ఏంటంటే ప్యాకేజీ లేనిదే పవన్ కళ్యాణ్ బయటికి రాడు. ప్యాకేజీ ఉంటే ఈ ఉమెన్స్ తరపున మాట్లాడడానికి ఏ రోజైనా ఎప్పుడైనా ముందుకు వచ్చి మహిళలకు ఏదైనా జరిగితే అడిగిన దాఖలు ఎప్పుడూ లేవు. ఇవాళ కొత్తగా అడగడానికి వాళ్ళ పార్టీలో వాళ్ళు జరిగితేనే గతి లేదు, అడగడు. ఇప్పుడు మా పార్టీ అని కాదు కానీ ఒక సాధారణ మహిళ అని చెప్పి కూడా లేదు. పార్టీకి ఏదైనా తనకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ ప్యాకేజీ స్టార్లకి వీళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్యాకేజీ వస్తుందంటే వెళ్ళి వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడతాడేమో కానీ ఒక సామాన్య మహిళ వలన అతనికి ఏం ఉపయోగం ఉందని చెప్పి వాళ్ళ తరపున మాట్లాడతాడు. అదే జగన్ అనుకో సామాన్య ఉమెనే అవని ప్రతి ప్రాణం కూడా చాలా విలువైందని చెప్పి విలువిచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం తరపున ఎలాంటి ఆదరణ జరిగిందంటారు ఆ కుటుంబానికి? 20 లక్షల రూపాయలు జగనన్న ప్రకటించారు ఆల్రెడీ. అమ్మాయికి వాళ్ళ పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పారు. చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని కూడా వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, అది నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంతమంది మీడియా ముందు మాట్లాడడానికి భయపడుతున్నారు స్త్రీలకు, అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం? భయపడాల్సిన అవసరమే లేదు. ఇది మన భూమి మీద మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రొఫెషన్స్లో కానీ వాళ్ళ మంచి లైఫ్లో వాళ్ళు సాగే ఇదనేది వాళ్ళకు ఉంది. వాళ్ళ రైట్స్, ఇది హ్యూమన్లో ప్రతి ఒక్కరు పుట్టినప్పుడు వాళ్ళ ఇష్టానికి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్రతికే రైట్స్ ప్రతి మనుషునికి ఉంది. కాబట్టి ఏ ఆడపిల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దిశ యాప్ ఉంది. జగనన్న ఉమెన్స్ కోసం ఎన్నో ప్రొటెక్షన్గా ఎన్నో రకాలుగా చాలా జాగ్రత్త తీసుకొని ఇది చేస్తున్నాడు. సరేనా? గీతాంజలి గారు మరణించారు, ఎలా చనిపోయారు? గీతాంజలి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇళ్ల పట్టా ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఆ పట్టాని తీసుకోవడం కోసం 4వ తారీఖున టీజే కాలేజీ దగ్గరికి రావడం జరిగింది. టీజే కాలేజీ దగ్గర ఆ పట్టా తీసుకున్న ఆనందంలో, అంటే నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తే ఎంత ఆనందపడతారో ఆ అమ్మాయి కూడా అంతే ఆనందపడింది. ఆనందపడి ఆ ఆనందంలో ఆ అమ్మాయి అమ్మఒడి పథకం తీసుకున్నాను, మా అత్తగారికి ఆసరా వస్తుంది, మా మామయ్య గారి పెన్షన్ వస్తుంది అని చెప్పేసి అని సంక్షేమ పథకాల గురించి చెప్తూ, అంటే ఈ ప్రభుత్వంలో ఆ అమ్మాయి తీసుకున్న లబ్ధి గురించి చెప్తూ ప్రతిపక్షాలని ఎక్కడా కూడా కావాలంటే ప్రతిపక్షాలకు నాకు సవాల్, ప్రతిపక్షాలకి ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడాల. వాళ్ళు వస్తే రానివ్వండి, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శివన్న గారే గెలుస్తారని చెప్పేసి అని మాట్లాడిందే కానీ ఎక్కడ కూడా అబ్యూవర్ లాంగ్వేజ్తో అమ్మాయి మాట్లాడాల, అసభ్యకరంగా ఎక్కడ మాట్లాడాల. ఆ అమ్మాయికి వచ్చిన లబ్ధి చెప్పుకుంది. లబ్ధి చెప్తూ ఆ మాటల ఫ్లోలో 5 సంవత్సరాలు అమ్మఒడి తీసుకున్నాడని చెప్పేసి అని అంది. ఆ 5 సంవత్సరాలు ఇవ్వలేదు, 1 సంవత్సరం ఎవరిచ్చారు అని చెప్పేసి అని ఆ అమ్మాయిని ట్రోల్స్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి
ఆ అమ్మాయి చావుకు కారణమైంది ఈ రోజున టీడీపీ జనసేన సైకోలు అండి. ఓకే, ఇప్పుడు మరి వాళ్ళేమో ఈమెకి ఆల్రెడీ ఇల్లు ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకుని అందుకే మరణించిందని కొంతమంది, వేరే కారణాలు వాళ్ళు చనిపోయిందని కొంతమంది ఇలా ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నేనేమంటానంటే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఇక్కడ తెనాలి టీడీపీ ఆఫీస్ ఉంది, జనసేన వాళ్ళు ఉన్నారు. టీడీపీ జనసేన వాళ్ళు ఎవరైనా వస్తే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. నిజంగా వాళ్ళకి పట్టా ఇచ్చి పట్టా తీసుకున్నారా, పట్టా ఇచ్చారా అనేది తెలుసుద్ది. లేదు వాళ్ళ ఇంటికి రావడం మీకు అభ్యంతరంగా ఉంటే సచివాలయంకి వెళ్దాం. సచివాలయంలో ఆ అమ్మాయికి పట్టా ఇచ్చి తీసుకున్నారా లేదా అని చెప్పేసి అనేది నిరూపించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పచ్చ మీడియా చేసే ప్రచారాలు ఎలా ఉన్నాయంటే, ఏది చేసినా ప్రభుత్వం ఒక మంచి పని చేయడానికి వస్తే ఆ మంచి పనిని దాంట్లో చెడు చేసేసేసి ఒక చండాలమైనటువంటి న్యూస్ని ప్రజెంట్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. దాంట్లో ఉదాహరణ ఇంగ్లీష్ మీడియం చదువులు. ఇంగ్లీష్ మీడియం చదువులు పెడితే ఎవరు బాగుపడతారండి? డబ్బుండాలి ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు. ఒక పేదవాడు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివించుకోలేడు. అలాంటి ఇంగ్లీష్ మీడియం చదివించుకోలేని పిల్లలకి అందరికీ పేదవాళ్ళందరూ బాగుండాలని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే బెండపూడి విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ మాట్లాడిన పేద పిల్లలను కూడా ట్రోల్ చేసిన నీచ సంస్కృతి టీడీపీ జనసేన వాళ్ళది, చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. ఓకే, ఇప్పుడు మరి ఎలా ఉండిపోతుంటారు? ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఎలాగా పార్టీ తరఫున కానీ ఎవరైనా పరామర్శించారా? ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టామన్నాడు కదా, మరి ఏమన్నా దీని మీద ఆయన స్పందించాడా? ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెడితే ఆయన ఎందుకోసం ఇస్తారంటే ఆయన కోసం ప్రశ్నించాడు. టీడీపీకి ఏదైనా ఆపద వస్తే అప్పుడు ప్రశ్నిస్తాడు, అంతేగాని ఇది లేదు. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, ఆ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం తీసుకుంటే వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన 3 పెళ్లి చేసుకున్నాడు. అదే బేస్గా చేసుకొని చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మేము కూడా 3 పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అంటున్నారండి. సోషల్ మీడియా వేధింపుల వల్లే చనిపోయారండి. అది జరిగింది వాస్తవం కాబట్టి చాలా బాధగా ఉంది. అలాంటి విషయాలు ఎవరికి జరగకూడదు. అసలు మరి ముఖ్యంగా ఆడపిల్లలు స్వతంత్రంగా ఉండి బయటకు వచ్చి తిరుగుతున్న ఈ రోజుల్లో ఆ పిల్ల కనీసం ఎవరిని ట్రోల్ చేయకుండా మామూలుగా తనకు వచ్చిన ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందంతో ఎంత ధైర్యంగా ఎంత ఇదిగా జగనన్నకి కానీ శివన్నకి కానీ కృతజ్ఞతలు చెప్తే ఆ పిల్ల చెప్పిన దాన్ని అసలు పైశాచికత్వంతో ట్రోల్ చేయడం అనేది చాలా హీనం అనమాట. అసలు ఇలాంటి మనస్తత్వాలు కూడా ఉన్నాయా? అసలు సోషల్ మీడియా లేని రోజులే బాగుండేవి అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే ఒక తల్లి చనిపోయినప్పుడు పిల్లలు అంటే అసలు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అది వేరే విధానం. చిన్న పిల్లలన్నా వాళ్ళు కనీసం వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవడం రాని పిల్లలు వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మరీ ముఖ్యంగా అసలు భర్త ఎలా చూసుకుంటాడు, వయసు అయిన వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఇద్దరు మగపిల్లలు చూసుకోవడం వేరు, ఆడపిల్లలను చూడటం వేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ విషయం. ముందు గట్టిగా శిక్షలు అనేవి పడాలి. సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులకు గురి చేసే వాళ్ళకి శిక్షలు అనేవి కఠినంగా ఉంటే ఇలాంటివి ఇంకోటికి జరగవు. మనం ముందు ఒకరిని అంటున్నామని చెప్పి మనం అనట్లేదుగా, కావాలని మనం ఏది చేయట్లా. మన అభిప్రాయం చెప్తేనే కింద నీకు కామెంట్లన్నీ వరుస పెట్టి మంచి రావచ్చు, చెడు రావచ్చు. సరే చెడు విమర్శించు, విమర్శ కూడా చాలా హుందాగా చేయండి. విమర్శ కూడా అంత అసభ్యంగా చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు ఎవరికి. అది పూర్తిగా అవాస్తవం అండి. అందులో అసలు నిజమే లేదు. ఇంటి పట్టా రిజిస్టర్ అయిపోయి ఆ అమ్మాయి చేతికి ఇచ్చేశారు ఎమ్మెల్యే గారు. ఇక దాని తర్వాత వెనక్కి తీసుకోవడం ఏముంటుంది? అది పూర్తిగా అవాస్తవం. చాలా బాధగా ఉందండి. అసలు రాత్రి నుంచి నిద్ర కూడా పట్టట్లేదు ఆ విషయం తలుచుకుంటుంటేనే. నిన్న పొద్దున మాకు తెలిసిన తెల్లవారుజామున 6:30కి తెలిసింది విషయం, ఆ పిల్ల మరణించిందని. అప్పటిదాకా కోమాలో ఉన్న విషయం తెలుసు. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సజ్జల భార్గవ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో టచ్లో ఉండి ఏమేమి జరుగుతుంది ఏంటని నిత్యం చూస్తున్నారు. హెల్త్ ఇది కాన్షియస్ కూడా హెల్త్ ఆ పిల్లకి అందించాల్సిన వైద్య సేవలు కూడా దగ్గరుండి చేయిస్తున్నారు. కానీ అట్లాంటి టైంలో తిరిగి వచ్చుద్ది అనుకున్న టైంలో చనిపోతే చాలా బాధ. అసలు దానికి మేము చాలా చింతిస్తున్నాం. అసలు ఆ దోషులకు మాత్రం కఠినంగా శిక్ష పడాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఇది చాలా అమానుషమైన చర్య అండి. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కు ద్వారా ఆనందాన్ని వ్యక్తపరచవచ్చు. కానీ గీతాంజలి వ్యక్తపరిచిన సంతోషాన్ని అనేక మంది టీడీపీ వారు అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వారు కూడా వాళ్ళు చేసినటువంటి ఆ దుష్ప్రచారం వల్లే అమ్మాయి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కూడా అందరూ నమ్ముతున్నారు. ఓకే, అంటే కొంతమంది ఏమో తనంతా దీని వెనకాల కుట్ర ఉంది, వైసీపీ హస్తం ఉంది, వైసీపీ ఇచ్చిన పట్టాలు మళ్ళీ వెనక తీసుకున్నాను కొంతమంది అంటున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు? అబ్బాయి ఇంటికి ఇచ్చినటువంటి పత్రం రిజిస్ట్రేషన్ చేసిన పట్టాన్ని అబ్బాయికి అందించారు. ఎట్లా తీసుకుంటారు? అది తప్పు.
దీని వెనకాల ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఒక స్త్రీ మరి బయటకు వచ్చి వాక్య స్వాతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది, కానీ ఇలాంటి మాట్లాడినటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ఇలా చేస్తారంటారా ప్రజలు? అదే అండి, ఇప్పుడు రాజ్యాంగంలో కొన్ని హక్కులు అందరూ కల్పించారు. ఆ విధంగానే ఆ స్త్రీకి స్వేచ్ఛ హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. ఆ విధంగా ఆ బిడ్డ ఆ స్వేచ్ఛగా అమ్మాయికి ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచింది. దానిలోనే అనేక మంది దుష్ప్రచారంగా అమ్మాయికి ఆ విధంగా ట్రోల్ చేయటం వల్లే కదా మనస్తాపం చెంది అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఆ విధంగా వారిని పై చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మరి తిరిగి మరి వైసీపీ వాళ్ళే దీంతో వెనకాల హస్తం ఉంది, వాళ్ళు ఎవరో బయటకు రావాలని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా చర్యలు చేపడితే ఎవరైనా సరే బయటపడతారు కదా. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మేము ఒక పార్టీ అని చెప్పట్లా, ఎవరినైనా సరే శిక్షించాలని చెబుతున్నాం. సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి మైక్ వచ్చే ముందు మాట్లాడడానికి చాలామంది భయపడతారు. ఇలాంటి వారికి ఎలాంటి మీ సందేశం? ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా చెప్పొచ్చు, అదేవిధంగా జరిగిన మంచి కూడా చెప్పుకునే స్వతంత్ర హక్కు ఉంది. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మరి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎంత అమాశయం అనేది సంఘటన జరిగిన తర్వాత ప్రశ్నించబడ కారణం అది వారి విజ్ఞతగా వదిలేస్తాను. అంటే వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి భారతదేశంలో ఒక స్త్రీ మాట్లాడిన తర్వాత ఇలాంటి ట్రోల్ చేయడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఏముందంటారు? వాళ్ళకి ఆనందం ఏంటంటే కారణాలు ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీది ఒక్కొక్క రకంగా ఉంది. వాళ్ళు ఏంటంటే ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది కొంచెం కూడా వాళ్ళు నట్టు లూజ్ అయింది. చంద్రబాబు గారికి నట్టు లూజ్ అయింది. అవునా? అయిందా అవలేదా? మీరు చంద్రబాబు గారికి నట్టు లూజ్ అయింది కదా. మా పవన్ కళ్యాణ్ నేను అభిమానినే, కానీ చేసేది ఏం లేదు. ఆయనకి నట్టు లూజ్ అయింది. ఎలా అయితే శిక్షించాలో ఆ రకంగా శిక్షించడానికే ప్రభుత్వం చర్యలు తీసుకునిద్దని నమ్ముతున్నాం. ఎందుకంటే జగన్ గారు కూడా దిశ యాప్ తీసుకొచ్చి ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసుని పెట్టి మహిళలకి వెన్నుదన్నుగా నుంచుంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఉపేక్షించడని గట్టిగా నమ్ముతున్నాం, ఉపేక్షించకూడదని కోరుకుంటున్నాం. 20 లక్షలు కాదండి, ₹1 కోటి ఇచ్చిన ప్రాణం వెనక్కి తీసుకురాలేం కదా. మానసిక ఒత్తిడికి తీసుకొచ్చి ఆ రకంగా చేయటం అనేది ముమ్మాటికి తప్పు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను పార్టీ పెట్టాడు, ఒక స్త్రీకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎందుకని వ్యతిరేకించలేకపోతున్నాడు, స్పందించలేదని. ఆయన స్పందించాలన్నా ప్రశ్నించాలన్నా కావాల్సింది ఒకటే, ప్యాకేజ్ ఉండాలా. దేనికైనా సరే ప్యాకేజ్ ఉండాలా. ఇక్కడ ఆయన స్పందన లేదు. ఇక్కడ ఏం చేయాలా? ఆయన మనిషి ఉన్నాడు కదా, ఆయన మనిషికి టికెట్ ఇప్పించుకున్నాడు కదా, నాదెండ్లో మనోహర్ గారు అని చెప్పి ఆయనకి ఇప్పించుకున్నాడు కదా. ఆయన స్పందించాలన్నా ప్యాకేజ్ కావాలా. ఆయన రావచ్చు కదా. మరి తిరిగి వ్యతిరేకమైన అంటే దీంట్లో హస్తం వైసీపీ వారిదే ఉంది. ఎట్లా ఉండిద్దంటే 25 లక్షల మంది సిద్ధం సభకు వస్తే ఏం చెబుతున్నాడు? గ్రాఫిక్స్ అంట. 25 లక్షల మంది సిద్ధం సభకు వస్తే గ్రాఫిక్స్, అది మెయిన్ హెడ్లైన్స్. ప్రజా సమస్యలే ఉండవు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం అన్న. ఎంతోమంది పేదల కళలు నెరవేరిని జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది పేదలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తున్నారు. అదేవిధంగా మన పథకాలు, ఎన్నో రకాల పథకాలు, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా సంబంధించిన దేనికైనా సరే జగనన్న అండగా ఉన్నాడు. పేదల ప్రభుత్వాన్ని నమ్మి చేశాడు. కాబట్టి వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే చాలా ఆనందంగా చెప్పింది. దాన్ని ఓర్చుకోలేక ఈ పచ్చ మీడియా, ఈ జనసేన కార్యకర్తలు, ఈ జన సైనికులు తట్టుకోలేక జగనన్న మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో, వీళ్ళు బతకలేరేమో, వీళ్ళందరినీ అధికారంలో రావటానికి పవన్ కళ్యాణ్ గారు ఇంత దిగజారిపోయి చేసేదానికి చాలా బాధాకరంగా ఉందన్న. అదేవిధంగా నేను చాలా చూశాను, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం అన్న. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ట్రోల్స్ అనేవి జరుగుతాయి, కానీ ఆడపిల్ల, ఒక చిన్న పిల్లల తల్లి అని కూడా లేకుండా అలానే ఆమెనంతా అబ్యూస్ చేసి ఆమె లోపల కుమిలిపోయి బాధతో చనిపోయే విధంగా చేశారంటే వీళ్ళు మనుషులా లేక ఇంకా ఏదో అర్థం కావట్లేదన్న. ఓకే, మరి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు,
మరి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అంటే వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు వైసీపీ తరఫున కానీ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేశారు? అన్న నేను నమ్ముతుంది ఏంటంటే అన్న, జగన్ అన్న పేదల ప్రభుత్వం అన్నాడు, ఆడవాళ్ళ కోసమే ఉంది ఈ ప్రభుత్వం, ఆడవాళ్ళకి అండగా నిలిచే ప్రభుత్వం అని చాలా చేశాడన్న. ఈ విషయాన్ని కూడా జగనన్న దగ్గరికి వెళ్ళింది. జగనన్న కూడా 20 లక్షల ఎక్స్క్రీషియా ప్రకటించాడు. పిల్లలకి నేను అండగా ఉంటాను, ఆ ఆడబిడ్డలకి నేను అండగా ఉంటానని, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పాడు. ప్రతిపక్షం నుంచి ఆరోపణలు వస్తాం కానీ ఎవరు రాలేదు అన్న, ప్రతిపక్షమే చేసిందన్న ఇది. ఇలా ఇంత కుట్ర రాజకీయం నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదన్నా. ఇలా నీచంగా దిగజారిపోయి అదే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలంటే వాళ్ళు ఊరుకుంటారన్న. ఆ చిన్న పిల్లల్ని చూసైనా కనీసం మన వీళ్ళకి మృగాల్లా ప్రవర్తించే వాళ్ళకి సిగ్గు అనేది లేకుండా సోషల్ మీడియా మీద పడి ఆ సజ్జా అజయ్ అనే వ్యక్తి, నేను చూస్తూ ఉంటాను సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి, కానీ ఈ సజ్జా అజయ్ ఎంత నీచానికి దిగజారాడంటే ఆడపిల్లని తెలిసినా కూడా వదలకుండా ఇంత నీచంగా ట్రోల్స్ చేసి ఇట్లా చేశాడంటే అతన్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని బాగా ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టాడన్న. ఈ సోషల్ మీడియా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ కోఆర్డినేటర్గా లేదా సంథింగ్ ఏదైనా సరే నేను విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శిని తెనాలి పట్టణానికి. నేను కోరుకుంటుంది ఏంటంటే ఆమెకి న్యాయం జరగాలి, వాళ్ళ బిడ్డలకి న్యాయం జరగాలి. అది కన్ఫర్మ్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు పట్టా తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డి నాకు కళని నిజం చేశాడని చెప్పింది. తర్వాత మా పిల్లలు జగన్ మామయ్య అని గొడవ చేసేవాళ్ళు అని చెప్పింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అదే పెట్టుకొని వీళ్ళు టీడీపీ వాళ్ళు పోస్టులు పెట్టి వేరుగా బిహేవ్ చేసి ఆ అమ్మాయి మీద ఎలా బూత్ మాటలు కూడా పెట్టి ఆ అమ్మాయిని ఒక స్కోరింగ్ చేసి ఆ అమ్మాయిని మానసికంగా బాధ పెట్టారు. దానివల్ల ఆ అమ్మాయి ట్రైన్ కింద పడటం జరిగింది. ఇప్పుడు జనసేన టీడీపీ ఏంటంటే వాళ్ళు మంచి చేసి చేయలేదు కదా, వాళ్ళు ఏది చెడే కదా. దానివల్ల ఇప్పుడు మంచికి మంచి చేయాలి, కానీ ఇప్పుడు ప్రజలకు మంచి జరిగిందని ఆ అమ్మాయి చెప్పుకుంది. నాకు డ్రీము కళ నిజమని కూడా చెప్పినప్పుడు వీళ్ళేం చేయాలి? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎవరికైనా 1 సెంటు స్థలం ఇచ్చారా, 1 గజం స్థలం అని ఇచ్చారా? దానికి మంచి జరిగిందని చెప్పుకుంటే ఇప్పుడు అది పద్ధతి కాదు కదా. ఆ అమ్మాయి మీద తప్పుడు నిందలు తప్పు విషయాలు చెప్పి చేయటం అది ఎంత దారుణమైనది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి అలా చెల్లెలో వాళ్ళ అమ్మలో ఉంటారు, వాళ్ళ మీద అలా పోస్టులు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకోలేరు కదా సార్. ఇప్పుడు షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవ పెట్టిన విషయంలో కూడా కొంతమంది టీడీపీ వాళ్ళే కోర్టులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఎలా చూస్తారు? ఇప్పుడు టీడీపీ అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచి సిద్ధానికి యుద్ధం రెడీగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మీద రోమర్ వేయాలని పార్టీ మీద కూడా ఇలాగ ఇసుమంటి తప్పుడు నివేదికలు పెట్టి ఇలాగ కార్యకర్తల మీద ఇలాగ ప్రజలను చంపేటట్టుగా ఒక టీడీపీ ప్రభుత్వము జనసేన పార్టీలు ఇలాగ తప్పుడు కథలు రాసి వాళ్ళ మీద ప్రాణాలు కూడా తీసుకునేటట్టు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ చేసే పనులు ఇవే కదా, దొరికిపోయిన పనులే కదా. దానికైనా ఒక అన్నం తినేవాళ్ళు ఈ పనులు చేయరు కదా, మనం చేయం కదా. ఏదైనా రాజకీయం అంటే రాజకీయంగా చూసుకోవాలి. ప్రజలు ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇళ్ళ పట్టా ఇచ్చినప్పుడు వాళ్ళని మంచిగా చూసుకోవాలి, కానీ చెడు చూడకూడదుగా. ఇప్పుడు అదే టీడీపీ వాళ్ళు ఉన్నారు కొన్ని వార్డుల్లో, వాళ్ళకి కూడా వచ్చినాయి. వాళ్ళ భార్యను వాళ్ళ పెట్టి అట్టానే పోస్టులు పెట్టచ్చు కదా వాళ్ళ భార్యలను కూడా. టీడీపీ వాళ్ళకి ఉన్నారు కొన్ని వార్డుల్లో, పేర్లు కూడా చెప్పగలను వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఇలా పోస్టులు పెట్టడం దారుణమైనదిగా. ఇప్పుడు అమ్మఒడి తీసుకోవట్లేదా, రైతు భరోసా తీసుకోవట్లేదా? ప్రశ్నిస్తాను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించుకోవడం వాడు ఏంటంటే ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది. వాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గెలవాలని ఆశిస్తున్నాడు, కానీ వాడు హైదరాబాద్లో సీట్లు వేసాడు. గొర్రెలక్కకు వచ్చిన నా సీట్లను వచ్చినాయి వాడికి ఓట్లు. చెప్పు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా మీరేం చేయాలి? దీన్ని ఖండించాలి. ఒక మహిళకి ఇలా జరుగుతుంది ప్రభుత్వంలో, మీరు టీడీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, సోషల్ మీడియా ఎందుకు చేస్తున్నారని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీడియా ఇప్పుడు TV5 టీవీ ఆంధ్రజ్యోతి ఈయన చేసేది తప్పుడు నిందలేయచ్చా? ఈ ఛానల్ అంటే తప్పుడు మాట అది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం జరిగినప్పుడు మీకు తెలుసు ఛానల్లో ప్రతి ఒక్క పోస్ట్ ఎలాగ పెట్టారు, ఎందు పెట్టారు అని మీ దగ్గర సాక్ష్య ఆధారాలు ఉన్నాయి. పెట్టినప్పుడు తప్పు చేసి ఎదుటి మనిషి మీద నిందేయాలని
గుట్టగాల్చి వేసినట్టే కదా. ఈ టీడీపీ ప్రభుత్వం ఏంటంటే లేచిన కాని నుండి ప్రజల మీద తప్పుడు కథలు రాసి తప్పుల మీద చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మొన్న జరిగింది సభ, దానికి కూడా ఒక తప్పుడు నిర్ణయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆడపిల్ల పేదరాలి పిల్ల నాకు సెంటు స్థలం వచ్చింది, నాకు డ్రీమ్ కళ నెరవేరింది అంది. వెళ్ళినప్పుడు నువ్వు తప్పుడుగా కథలుగా పెట్టకూడదుగా. ఇప్పుడు నీ కుటుంబంలో అదే నీకు జరిగితే నీ భార్య బిడ్డల పైన నువ్వు చేయొచ్చా? జరిగిన సంఘటన ఎలా చూస్తారు? టీడీపీ జనసేన ట్రోల్స్ వల్ల చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ అడిగాము, అలాంటి సందేశాలు చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఇక్కడ స్త్రీగా మీరు ఎలా ఖండిస్తున్నారు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల్ని బయటికి తీసుకురావడం, రాజకీయంగా మహిళల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి 50% రిజర్వేషన్ లాగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తుంటే అట్లీస్ట్ పొలిటికల్ ఆ అమ్మాయి గీతాంజలికి పాలిటిక్స్ తోటి ఎలాంటి సంబంధం లేదు. ఇది జస్ట్ ఒక బెనిఫిషియర్ అనమాట, ఒక లబ్ధిదారురాలు. ఆ అమ్మాయికి ఒక పట్టా వచ్చిందని ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గురించి ఒక 2 మంచి మాటలు చెప్పింది, మళ్ళీ జగన్కి ఓటేస్తానని. అందులో అది ఏంటి తప్పు? అందులో ట్రోల్ కంటెంట్ ఎక్కడుంది? పార్టీ పేరు కూడా ఎత్తలేదు, ఏ పార్టీ పేరు కూడా ఎత్తలేదు. సీఎం గురించి మాట్లాడింది. దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే వీళ్ళ నీచమైన మనస్తత్వాల గురించి ఈ రాష్ట్రం ఒకసారి మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న బుల్లింగ్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. దేశంలో ఒక చర్చ జరగాల్సిందే. మేడం, అంటే ఇప్పుడు స్త్రీలుగా మీరు కొంతమంది భయపడుతున్నారు మీడియా ముందు మాట్లాడడానికి కూడా. అలాంటి వారికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు మీ ద్వారా? భయపడకండి. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్, నేను ఒక బాధితురాలిని. సోషల్ మీడియాలో నేను ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా నేను కూడా బాధితురాలిని. ఈ టీడీపీ జనసేన సంబంధించిన సోషల్ మీడియా బాధితురాలిని నేను కూడా. ఎందుకంటే నా తలకాయలు మార్చేసి భయంకరమైన పిక్స్ పెడితే నేను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా ఉంది, పార్టీ నాకు సపోర్ట్గా ఉంది. మీరెవరూ భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మేమందరం మీకు అండగా ఉన్నాం, పార్టీ మీకు అండగా ఉంది, జగనన్న సైనికులందరూ మీకు అండగా ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది కూడా మనకు స్వతంత్రం ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఇలాంటి వారిని కూడా ఇలాగ చిత్రీకరించి తలకాయలు మార్చడం, ముఖాలు మార్చడాన్ని వీరికి అలాంటి ఆనందం ఎలా చెందిస్తారంటారు? ఒక స్త్రీని కట్టుకొని, అంటే మరి మన దేశంలో స్త్రీకి మంచి గౌరవం ఉందంటారు, అర్ధరాత్రి నడిచినప్పుడు స్వతంత్రం ఉందంటారు. అలాంటి వారిని ఇప్పుడు ఇలా చిత్రీకరిస్తున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? ఇంకా ఇలా జరుగుతుందండి. ఇప్పుడు నాయకులు జగన్మోహన్ రెడ్డి మాకు ఒక సందేశం ఇస్తాడు. ఏమని? సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళము మనకు ఒక కంటెంట్ ఉంది, మనం చేసే మంచి చెప్పుకుందాం, మాకు మంచి చేస్తేనే ఓటేయండి అని ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి లోకేష్ ఏం సందేశం ఇస్తున్నాడు వాళ్ళ పార్టీకి అనేది ఈరోజు ఈ గీతాంజలి మరణం ఒక ఎగ్జాంపుల్. మేడం, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు. మరి ఇలా ఇంత సంఘటన జరిగినా సరే పార్టీలో ప్రశ్నించబడ కారణం అంటారు, స్పందించబడ కారణం అంటారు? ఏమో వాళ్ళకే తెలియాలి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. కనీసం సంతాపం కూడా తెలియజేయలేదు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఈరోజు మహిళకి ఇంత అన్యాయం జరిగింది, వాళ్ళ పార్టీ అభిమానులు చేసినటువంటి ట్రోలింగ్ వల్ల చనిపోయిందని తన భర్తే స్వయంగా చెప్పారు. కనీసం సంతాపం తెలిపి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఇలా చెయ్యొద్దని పార్టీకి ఒక సందేశం ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు అంత వాళ్ళ భర్త ట్రోల్స్ వల్ల చనిపోయింది నా భార్య అని చెప్తున్నాడు. కానీ మరి వీళ్ళేమో వైసీపీ వాళ్ళే చంపేస్తారని చెప్పి కారణం ఎవరైనా అడుగుతున్నారు? వైసీపీ వాళ్ళు చంపేయడం అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక అబద్ధాలతోటి బొంకడాలు వాళ్ళకి అలవాటే కదా. ఈరోజు వైసీపీకి ఏం అవసరం? ఆవిడ మా పార్టీ కార్యకర్త కాదు, ఒక బెనిఫిషియర్, మా ప్రభుత్వంలో ఒక బెనిఫిషియర్. ఆవిడకి లబ్ధి పొందింది అని చెప్పి ఒక జగనన్నకి మళ్ళీ ఓటేస్తానంది. ఆవిడ ట్రోల్ చేశారు, ఆవిడ సూసైడ్ చేసుకుందని నా భర్త చెప్పారు. దీంతో వైసీపీకి ఏం సంబంధం? ఈరోజు మేము ఒక మహిళకి ప్రభుత్వం తరఫున ప్లస్ పార్టీ తరఫున మేము ఆవిడకి సంఘీభావం తెలుపుతున్నాము. బాధితురాలు, ఆవిడ పక్షాన్ని మేము నిలబడ్డాము. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆర్థిక సహాయం? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక సహాయం ప్రకటించారు. మేమందరం అండగా ఉంటాం ఆ కుటుంబానికి. ఎలాంటి సాయం అయినా మా పార్టీ తరఫున మేము చేస్తాము.